హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు అడిగాడంటే ఎవడో అట్టుంది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయి అల్టిమేట్ ఓపెనింగ్స్తో యునానిమస్ టాక్తో వీర విహారం చేసి ఉండేవాడు బాలయ్య. కెరియర్ పీక్ టైం, బ్యాక్ టు బ్యాక్ హిట్లు, క్రేజీ కాంబో, టికెట్ హైక్స్, ప్రీమియర్ షోస్, సోలో రిలీజ్, ఇన్ని పాజిటివ్స్ మధ్య ఎన్నో అంచనాల మధ్య అఖండ సినిమా రిలీజ్కి వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేసి క్రేజ్లో మసకబారిపోయిన బాలయ్య ఎంత వెనక్కి మళ్ళాడో అంతే వేగంగా అంతే ఫోర్స్గా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు ఒకే ఒక్క సినిమాతో. తన మాస్ క్రేజ్కి తగ్గ కథతో తన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీని మ్యాచ్ చేసే సింపుల్ కంటెంట్ పడినా కూడా తన ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. అఖండ సినిమాతో అది మళ్ళీ ప్రూవ్ అయింది. క్లాస్, మాస్, ఫ్యామిలీ, యూత్, ఓల్డేజ్ పీపుల్ అనే తేడా లేకుండా అందరినీ తన యాక్టింగ్తో కట్టిపడేశాడు. అంతే, మళ్ళీ తన మాస్ మేనియా మొదలైంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దుమ్ము లేపాడు. రీజనల్ సినిమా స్థాయిని దాటి ఏకంగా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైన గర్జించడానికి రెడీ అయ్యాడు. అందుకు తగ్గట్టుగానే అఖండ 2 పైన క్రేజ్, హైప్, ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగాయి. అదే ఊపులో రిలీజ్ అయ్యి ఉంటే బాలయ్య మాస్ తాండవాన్ని బిగ్ స్క్రీన్ పైన ఎంజాయ్ చేసేవాళ్ళం. అంతా బాగుందనుకున్న టైంలో ఇలా జరిగింది. ఫ్యాన్స్తో పాటు సినీ ఆడియన్స్ అంతా కూడా అప్సెట్ అయ్యారు. ఆడియన్స్లో బాలయ్య పైన, సినిమా పైన ఒక సింపతి క్రియేట్ అయింది. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. భారీ బడ్జెట్లో సినిమా తీశారు, పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు, అలాగే టేబుల్ ప్రాఫిట్ కూడా అందుకున్నారు. కానీ సినిమాకి సరైన ప్రమోషన్లు లేవు. కానీ ఎరోస్ ప్రొడక్షన్ వాళ్ళు ఒక దెబ్బకి పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్లు చేశారు సినిమాకి. సినిమా ఆగిపోయినా సినిమా పైన క్రేజ్ అండ్ సింపతి బాగా వర్కౌట్ అయింది. ఈ ఊపులో సినిమా రిలీజ్ అయిందంటే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద తాండవం ఆడుతుంది. మొత్తానికి మంచిగా క్రేజ్ వచ్చింది. వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యాయి. ఇక రిలీజ్ డేట్ల గురించి చర్చ జరుగుతుంది. December 12th, 19th, 25th ఇవి డేట్లు. 19th అవతార్ సినిమా ఉంది కాబట్టి ఓవర్సీస్లో థియేటర్లు దొరకవు. పాన్ ఇండియా లెవెల్లో థ్రెట్ తప్పదు. అందుకే ఆ డేట్ని పక్కనేశారు. ఇక 25th చాలా చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్కి వచ్చాయి. అక్కడ వాటితో పాటు థియేటర్లు సర్దుకోవాలి, అవతార్ సినిమాతోనూ సర్దుకోవాలి. సోలో రిలీజ్కి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చిన్న సినిమాలే అయినా కూడా వాటిని రిలీజ్ చేసే సంస్థలు చాలా పెద్దవి. పైగా ఎప్పుడో ఖర్చు వేసుకొని కూర్చున్నారు కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. ఇక తిరుగులేని ఎదురులేని సోలో రిలీజ్ అంటే December 12th. పైగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కూడా ఇంకా అఖండ మోడ్లోనే ఉన్నారు. మంచి ఎమోషన్తో ఉన్నారు. Day 1 రికార్డ్స్ గల్లంతవ్వడం ఖాయం. పైగా 11th ప్రీమియర్స్ కూడా ఉంటాయి. 4 రోజుల లాంగ్ వీకెండ్ కూడా దొరుకుతుంది. అవతార్ వచ్చే గ్యాప్లో కలెక్షన్లు కుమ్మేయచ్చు. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ పడిందంటే దబిడి దిబిడే. ఆ ప్రపంచాన్ని ఏ అవతారం కూడా ఆపలేదు. ఆ మాస్ మేనియా అలాంటిది. ఫస్ట్ వీకెండ్కే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకని ఈ డేట్ వైపు అందరూ కన్నేశారు. ప్రమోషన్లు అవసరం లేని ఎమోషన్ ఉంది ఇప్పుడు. 12th సినిమా రాకుంటే ఫ్యాన్స్ పవర్ ఏంటో చూస్తారని వార్నింగ్లు కూడా వెళ్తున్నాయి. ఈ డేట్ పైన మూవీ టీం కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. అందుకే సినిమాకి బాలయ్య ఫ్యాన్స్ చేసిన అలంకరణలు, బ్యానర్లు, లైటింగ్స్ అంతా అలానే ఉంచాలని థియేటర్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ కూడా చేశారంట. అందుకే అవన్నీ అలాగే ఉంచారు. ఇక ఈ డేట్ గురించి డిస్ట్రిబ్యూటర్లతో కూడా చర్చించారు. అందరూ ఓకే అనేశారు, ఒకరు తప్ప. అదే మన దిల్లుమామ. సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడంట. అసలు ఈయనకి బాలయ్య డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వడమే తప్పు. బాలయ్య అన్ని సినిమాలకి యునానిమస్గా సక్సెస్ఫుల్గా బొక్క పెట్టాడు. ఈయన బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతున్న బాలయ్య సినిమాలను తీసేసి డబ్బింగ్ సినిమాలకి, ఫ్లాప్ సినిమాలకి థియేటర్లు ఇచ్చిన చరిత్ర అయినది. శరణమన్నయ్య గేమ్ డేంజర్కి అల్ట్రా డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా బాలయ్య డాకుమారా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తూ కూడా థియేటర్లు సరిగ్గా ఇవ్వలేదు. అది బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా నైజాం ఏరియాలో ఒక 350-450 థియేటర్లు ఈయన చేతిలో ఉన్నాయి. ఇక ఈయన ఆడిందే సినిమా, పాడిందే సినిమా. మైత్రి మూవీ మేకర్స్ వచ్చిన తర్వాత ఈ దాదాగిరికి బాగా బొక్క పెట్టారు. అయితే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎందుకు అంటున్నాడంటే సంక్రాంతికి ఈయన థియేటర్లు చాలా ఖాళీగా ఉంటాయి కాబట్టి. ఏ ఒక్క సంక్రాంతి సినిమా హక్కులు కూడా ఈయనకి దక్కలేదు. అందుకే ఆ కసితో దీన్ని సంక్రాంతికి తోసేద్దామని చూస్తున్నాడు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టంటించుకోవడానికి నిప్పడిగాడన్నట్టు అసలే వాళ్ళ అప్పులన్నీ మీద పడి కింద పుచ్చిపోయి ఉంటే ఈయన డిమాండ్ ఒకటి. ఇప్పటికే భారీగా నష్టాలు వచ్చాయి. సినిమా ఆగిపోయి నువ్వు చెప్పినట్టు సంక్రాంతి దాకా ఆగితే ఆ వడ్డీలకే వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టుకుపోతారు. ఇంకోటి లేట్ అయిందంటే ఫ్యాన్స్ కూడా తంతారు అక్కడికి వెళ్ళి. ఈయన ఆదాయం కోసం వాళ్ళని ముంచుదామని చూస్తున్నాడు. అందుకే ఈ తర్జన భర్జన. ఇక కాదు కూడదంటే
ఆ డిస్ట్రిబ్యూషన్ హక్కులు వెనక్కి తీసుకొని ఇంకొకరికి ఇచ్చైనా సరే ఖచ్చితంగా డిసెంబర్ 12న ఈ సినిమాని రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. కన్ఫర్మ్గా ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఈ సినిమాకి రిలీజ్ డేట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మ్యాటర్. మరి దిల్లు మామయ్య సబ్సిడీ మ్యాన్ గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఓకే గాయస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.